తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏ శాఖలున్నాయి, 2-3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు, కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కు ఏ శాఖలు కేటాయించాలి అనే అంశాలపై చర్చిస్తున్నారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన 1 గంటకు ఢిల్లీ చేరుకున్న అనంతరం సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోనే సుదీర్ఘంగా గంట పాటు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వాకాటి శ్రీహరి కావచ్చు, ఈ ముగ్గురికి శాఖల కేటాయింపుకు సంబంధించిన అంశంలో కొంత లోతుగా కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా నిన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న శాఖలు కావచ్చు, వివిధ మంత్రుల దగ్గర ఉన్న శాఖలు కావచ్చు, తన వద్ద ఉన్న కొన్ని శాఖలకు సంబంధించిన అంశాల్లో కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా శాఖల కేటాయింపుకు సంబంధించి లోతైన కసరత్తు అయితే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు పీసీసీ కమిటీకి సంబంధించి ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ ప్రకటించినప్పటికి కూడా దానికి సంబంధించిన కమిటీకి కొంత ఆలస్యం కావడం, వరుసగా కమిటీలకు సంబంధించిన అంశంలో కూడా కొంత సీఎంతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట పొలిటికల్ అఫైర్స్ కమిటీని అనౌన్స్ చేశారు. తర్వాతకి నిన్న రాత్రి కూడా అటు వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, కార్యదర్శులకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ సైతం కూడా రేవంత్ రెడ్డి నేరుగా కేసీ వేణుగోపాల్ని కలిసిన తర్వాత కూడా వచ్చింది. అయితే మరోవైపు శాఖల కేటాయింపు పైన లోతైన చర్చ జరుగుతుంది. గతంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణనకు సంబంధించి బీసీ కులగణనకు సంబంధించిన అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 భారీ బహిరంగ సభలు పెట్టేందుకు కూడా కాంగ్రెస్ కసరత్తు చేసింది. దాదాపు గత 2 నెలల నుంచి కూడా అది వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం, వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏఐసీసీ ముఖ్యంగా అధిష్టానం పెద్దల దగ్గర కూడా కొంత క్లారిటీ తీసుకోవడం, వారికి సంబంధించిన డేట్లను కూడా ఫిక్స్ చేస్తే ఒకవేళ 2 సభల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సభ అయితే మరోవైపు బీసీ కులగణనకు సంబంధించిన సభల్ని కూడా విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. తద్వారా కూడా స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో అంటే ఈ రోజు కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోని సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా శాఖల కేటాయింపుకు సంబంధించిన విషయంలో నూతనంగా ఉన్న మంత్రులు కావచ్చు, గతంలో వివిధ శాఖలకు పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, వారి నుంచి కొన్ని శాఖలు కావచ్చు, మరికొంతమందికి కూడా ఈ శాఖల ద్వారా కూడా కొంత శాఖల్లో కొంత ఇతరులకు కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంత వార్తలు నడుస్తున్న నేపథ్యం, వాటికి సంబంధించిన అంశంలో కూడా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇక సభలకు సంబంధించిన అంశంలో కూడా మల్లికార్జున ఖర్గేతో కూడా కూలంకషంగా కూడా రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.